నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల కటింగ్ వర్క్ మరో 3 రోజుల్లో తొలగింపు. శానిటేషన్ పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపించేస్తామని వెల్లడి. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతను ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిని పెడతామని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖలో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలు, ఆదేశాలిచ్చారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈల పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం పార్కులను ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ధి చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాట్లను అవలంబించాలని అన్నారు. పూణే వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థం లేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారైనా విభాగమైన అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బి అమలు చేస్తున్నారు. భారీ క్రేన్తో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను 2గా కట్ చేసి తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన భారీ పడవల తొలగింపు ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం తొలి రోజున ఒక్కొక్కటి 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువు ఎత్తితే 2 బాహుబలి క్రేన్లతో ఎత్తినా పలు విధాలుగా ప్రయత్నించినా భారీ పడవ ఇంచు కూడా కదలేదు. ప్రయోజనం లేదని భారీ పడవలను ముక్కలుగా కోసి బయటకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. డ్రైవింగ్ టీంలను రంగంలోకి దింపి పడవలను కోసి బయటకు తీయాలని తీర్మానించారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించడం క్లిష్టంగా మారుతుంది. విశాఖ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు బృందం పడవలను 2 ముక్కలుగా కత్తిరించే పని ప్రారంభించింది. బుధవారం రోజంతా శ్రమిస్తే గాని ఒక బోట్ను 12 మీటర్ల మేర కత్తిరించగలిగారు. 1-2 డివిజన్లో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని మంత్రి నారాయణ చెప్పారు. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోట రోడ్లకు గంటలు కొడుతున్నామని అన్నారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపింగ్ చేస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగునూరు నారాయణ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి మంత్రి నారాయణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పాయకాపురం, ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, కండ్రిక, అంబాపురంలో బాధితులను పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటకు పంపింగ్ చేయడంపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ పాయకాపురం నుంచి ముస్తాబాద్ వరకు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. విజయవాడలో మొత్తం 32 డివిజన్లో నీరు దాదాపు తగ్గిపోయిందని తెలిపారు. 1-2 డివిజన్లో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని చెప్పారు. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోట రోడ్లకు గండ్లు పెడుతున్నామని అన్నారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపింగ్ చేస్తామని వెల్లడించారు. అన్ని డివిజన్లో శానిటేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావస్తుందని అన్నారు. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో వచ్చిన వరద తుఫాను వల్ల ప్రజలు చాలా నిలబడ్డారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాలతో వారి యొక్క డైరెక్షన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు చేశారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో టోటల్గా వాటర్ మీద ఎక్సెప్ట్ 64 డిగ్రీల వరకు ఉంది. దాన్ని కూడా ఇవాళ రావడం కూడా కంప్లీట్ చేసి నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ శానిటేషన్ చేస్తే ఆల్మోస్ట్ టోటల్ అయిపోతుంది. బహుశా రేపు మార్నింగ్కి ఆల్మోస్ట్ 32 డివిజన్లు ఎక్కడ లాగినాను. ఎక్కడైతే విలేజెస్ జక్కంపూడి కావచ్చు, జక్కంపూడి అయితే ఆల్మోస్ట్ వాటర్ తీసేసాము. ఒక అమ్మాపురం మాత్రం నిన్న నైట్ జాగ్రత్త అక్కడ రింగ్ రోడ్ పట్టడం వల్ల ఆ వాటర్ కూడా ఆల్మోస్ట్ వెళ్తుంది. ఐ థింక్ రేపు మార్నింగ్కి విజయవాడ 32
డివిజన్లు ప్లస్ పక్కన ఉన్న ఏదైతే విలేజ్లు ఉన్నాయో వాటిలో చుట్టూ వాటర్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే వరద విపత్తులో ఇరుక్కుందో 2,30,000 మంది ప్రజల్ని రెస్క్యూ చేశాం. అలాగే అన్ని రకాలుగా వాళ్ళకి వాటర్ని అక్కడి నుంచి తరలించాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి వరద కార్యక్రమాల్ని పర్యవేక్షించడం వల్ల అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఫీల్డ్లో ఉండి చేయడం వల్ల ఇది 9 రోజుల్లోనే నార్మల్ స్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరి డివిజన్లో పర్యటించి ఎక్కడైతే కొరవ ఇంకా మిగిలిపోయిన వాటర్ పైనుంచి వస్తూ ఉందో కొంచెం వాటిలో కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జేసీబీలు పెట్టి డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయండి, ఆ డ్రైన్లు క్లీన్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పుడు ఆదేశాలు ఉండడం వల్ల అది కూడా మొదలవుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఒక రికార్డు సృష్టించాం. 9 రోజుల్లోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలకి అండగా ఉన్నాం. మరి భోజనం కానీ వాళ్ళకి పాలు కానీ అన్ని సదుపాయాలు అందజేయడం వల్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బుడమేరు వరద వల్ల మైలవరం నియోజకవర్గానికి అపార నష్టం కలిగిందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణా నదికి వరద వచ్చిందని చెప్పారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వరద పరిస్థితిని వివరించారు. కొండపల్లి, శాంతినగర్, కౌలూరు గ్రామాల మధ్య బుడమేరుకు పడిన గండ్లు, వాటిని పూడ్చిన వైనం, ఇక్కడ నుంచి వరద నీరు పొలాలను, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వైనం గురించి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కేంద్ర కమిటీ సభ్యులకు సమగ్రంగా తెలిపారు. వరద పరిస్థితి, నష్టం అంచనా, ప్రధానంగా వ్యవసాయం, చెరువులు, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ తాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సంభవించిన నష్టాలపై కేంద్ర బృందానికి సుదీర్ఘంగా వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తూ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టి ఆదుకున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు అండగా నిలిచారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు అధ్యక్షులు కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రికెట్ కి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీని సభ్యులతో కలిసి సందర్శించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ క్రికెట్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో క్రికెట్ స్టేడియాన్ని పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తానని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. అలాగే వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు. మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలోనే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమావేశంలో ఏసీఐ ఉపాధ్యక్షుడు వెంకట ప్రశాంత్, ఏసీఐ కార్యదర్శి సానా సతీష్, జాయింట్ సెక్రటరీ విష్ణుకుమార్ రాజు, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గౌరవ్ విష్ణుతేజ్ పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్, మొదటి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో విజయవాడ వరద బాధితులకు ₹1 కోటి అనౌన్స్ చేసి మొదటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఎపెక్స్ కౌన్సిల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం, దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది. తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు. వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు, స్టేడియంలు, కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియము, వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో ఇవన్నీ కూడా ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. విపత్కర సమయంలో ప్రజలను కాపాడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు స్ఫూర్తిదాయకమని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లలో జరిగిన నష్టానికి పరిహారం కూడా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. 4వ డివిజన్ పరిధిలోని వరద ముంపు బాధితులకు అక్షయ పాత్ర వారు అందించిన నిత్యావసర వస్తువులను కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైసిస్ మేనేజ్మెంట్ లో సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఎవరూ సరిపోరన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు వరదలు వచ్చినా ప్రజలకు పరిహారం ఇచ్చిన దాఖలు లేవన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలిచిందని, ఆహారం, మంచినీరు పంపిణీ చేయడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
బాధితులకు అండగా నిలిచేందుకు అన్ని విధాలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, గొల్లపూడి నాగేశ్వరరావు, కోడూరు ఆంజనేయువాసు, దేవరపల్లి ఆంజనేయులు, కొరపాటి సురేంద్ర, ఎర్లగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సంభవించిన వరదలకు విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో నివాసాలు వరద నీటిలో మునిగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్న విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన వరద ముంపు బాధితులకు మన రాష్ట్రానికి చెందిన 12 మంది యువ ఇంజనీర్లు, బిల్డర్స్, బెంగళూరు నందు స్థిరపడిన ఉన్నవారు విజయవాడలోని వరద బీభత్సం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి కష్టకాలంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మాచినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ద్వారా వరద బాధితులకు నిరంతరం ఆహారం అందజేయడం జరిగింది. ఇదే క్రమంలో లయన్స్ క్లబ్, రాయల్స్ క్లబ్, మాచినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో సుమారు 21 లక్షలు వెచ్చించి వరద బాధితులకు చీరలు, లుంగి, దుప్పటి, తువాలతో కూడిన 4000 కిట్లను తయారు చేసి వరద బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ఆపదల కష్ట సమయంలో ఉన్న బాధితులను ప్రతి ఒక్కరూ తమ చేతనైనంత సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ విజయవాడలో జరిగిన ఈ ఫ్లడ్స్ ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా మన తెలుగు ప్రజలకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్తో బెంగళూరులో ఉన్న మేము బిల్డర్స్ ఒక 10 మెంబర్స్ 12 మెంబర్స్ కలిసి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మా బిజినెస్ కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మేమందరం సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోస్ చూసి మాకే ఒక రకంగా బాధ కలిగి మన తెలుగు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మేము సహాయం చేయాలి అని ఒక దృక్పథంతో ఏం చేయాలి అని మాకు ఆలోచన వచ్చినప్పుడు మా అంకులు కొండలరావు గారు దానికోసం ఒక వారం ఫుల్ స్టడీ చేసి ఫుడ్ ఇవ్వాలనుకున్నాం. ఫస్ట్ ఫుడ్ వద్దు, వాళ్ళకి బట్టలు లేవు, బట్టలే ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో మా అంకుల్ గారి ఆధ్వర్యంలో మేము వాళ్ళ ఆలోచన విధానం మేము తీసుకొని బట్టలు ఇవ్వాలని నిర్ణయించుకొని రాజరాజేశ్వరి పేటలో ఒక సెలెక్ట్ చేసుకుని అక్కడ మా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము. ధన్యవాదాలు. 12 మంది ఇంజనీర్లు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఒక సేవా దృక్పథంతో విజయవాడ నగరానికి వచ్చి మార్కెట్ రేటు ప్రకారం అయితే ఈ సరుకు 40 లక్షల రూపాయల పైన ఉంటుంది. అటువంటి దీన్ని ఒక 4000 కిట్లుగా తయారు చేసి పంచడం అనేది చాలా అభినందనీయం. మేము మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తరఫున మేము వేడైనటువంటి భోజనం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరగా వెళ్ళి వండి పెట్టి ఆ వేడైనటువంటి భోజనం దాదాపు ఇప్పుడు 60,000 మందికి అందించాం. 12 సెంటర్లో నడుపుతూ ఉన్నాం. అట్లాగే వీరు ఒక మానవత్వం దృక్పథంతో వచ్చి ఆ రకంగా ఈ పంపిణీ చేపట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంపిక చేసుకున్నటువంటి ప్రాంతం కూడా ఇప్పుడు మీరంతా వస్తారు, మన వాళ్ళంతా బుడమేరు ప్రవహిస్తున్న ప్రాంతం అది. ఆ బుడమేరు మధ్యలో ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి రాజరాజేశ్వరిపేటని ఎంపిక చేసుకుని నిన్నే ప్లాంట్గా కూపంలో పంచడం జరిగింది. ఈరోజు దేవినేని వెంకటరమణ జడ్పీ స్కూల్లో 1:30 గంటల నుంచి ఆ కూపం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కిట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ కృషిలో లయన్స్ క్లబ్ అనండి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం అనుయాయులు అనండి, రాయల్ క్లబ్, రాయల్ సొసైటీ నుంచి అనండి, అదేవిధంగా బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనండి, ముఖ్యంగా బండి రాజేష్ గారు వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఆ మిత్ర బృందాన్ని తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మరి మనిషి అనేవాడు తన పొట్ట నింపుకునేవాడు మనిషి అవుతాడు. ఇతరుల సమాజం యొక్క ఇదంతా చూసేవాళ్ళు ఋషులు అవుతారు. ఆ రకంగా ఒక ఋషులుగా ఒక త్యాగంతో వీళ్ళు రావటం మేము మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ప్రజా దృక్పథంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ నెల 14వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో నెలకొల్పిన తొలి తెలుగు కవయిత్రి మొల్లా కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఉమ్మడి కృష్ణా జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షులు బొమ్మిన శ్రీనివాసరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం నాయకులు ఐలాపురం వెంకయ్య ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైసూరు మహారాజా ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజు ఒడియర్ హాజరై రామాయణ కావ్య జనయిత్రి మొల్ల కాంస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ ఆహ్వాన పత్రికను నున్న గ్రామంలో శాలివాహన సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. తెలుగు తొలి కవయిత్ర మొల్లమాంబ విగ్రహాన్ని రాబోయే తరాలకు తెలియజెప్పేలా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన తమ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యకు
శాలివాహన సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి యదువీర కృష్ణదత్త చామరాజ వడియర్తో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరవుతారని, కుమ్మరి శాలివాహన సంఘీయులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. మా రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఐలాపురం వెంకయ్య గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకి మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ, మరి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలను అందరినీ కూడా కలిసి పిలవడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా మైసూరులో మహారాజు కుటుంబానికి చెందినటువంటి యదురాజ కృష్ణదత్త చామరాజ వడయార్ గారు ఆయన రావడానికి ఒప్పుకున్నారు. ఆయన తీసుకొచ్చి కృష్ణదత్త వడయార్ గారి చేతుల మీదుగా ఈ మొల్లమాంబ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని చెప్పేసి కార్యక్రమం 14వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాలివాహన కుమ్మరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ, మీ అందరూ కూడా కుటుంబ సభ్యులుగా అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాత మొత్తం ఐలాపురం వెంకయ్య గారు విగ్రహం ఏర్పాటు చేశారు. దాని ఖర్చు అంతా ఐలాపురం వెంకయ్య గారే తీసుకున్నారు. మరి ఆ రోజు వచ్చినటువంటి అతిథులకు కూడా పొద్దునపూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, మరి అక్కడ అయ్యేటువంటి అన్నీ కూడా ఐలాపురం వెంకయ్య గారు ఆధ్వర్యంలోనే, ఐలాపురం రాజా గారు, ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షులైనటువంటి మా ఎక్స్ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య గారి ఆధ్వర్యంలో రేపు శనివారం ఉదయం 10 గంటలకి మా ఆడపడుచు అయినటువంటి కవయిత్రి మొల్లమాంబ గారి కాంస్య విగ్రహాన్ని మా యొక్క కులస్థుడైన మైసూరు మహారాజు గారు చేతుల మీదుగా మరి మొల్లమాంబ కాంస్య విగ్రహాన్ని మేము ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి, మరియు మన తెలంగాణ ప్రాంతం నుండి, అలాగే కర్ణాటక బెంగళూరు ప్రాంతం నుండి కూడా చాలామంది మా సంఘీయులు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వస్తారు కూడా. మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ భారీ ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొట్టమొదటిగా సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో రచించిన మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మన కుమ్మర శాలివాహన సంఘం, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు హోటల్ ఐలాపురం అధినేత అయినటువంటి ఐలాపురం వెంకయ్య గారు, మరియు ఐలాపురం రాజా గారు, ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు, వీరందరి ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 14/9/2024 ఉదయం శనివారం ఉదయం 9 గంటలకు విగ్రహ ఆవిష్కరణ జరుపుబడును. వరద ముంపు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గంను దర్శించుకొని ప్రార్థించానని సినీ నటుడు సాయి ధర్మతేజ్ అన్నారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సహకారం అందజేస్తానని అన్నారు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తత, బాధితులకు రక్షించేందుకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వ స్పందన బాగుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను సినీ నటుడు సాయి ధర్మతేజ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేరణ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం 2 లక్షల చెక్కును అందజేశారు. అమ్మ ప్రేమ వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వచ్చానని, వరద ముంపు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకుని ప్రార్థించానని చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు తనవంతు సహకారం అందజేస్తానని అన్నారు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తత, బాధితులను రక్షించేందుకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వ స్పందన బాగుందని అన్నారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. వృద్ధాశ్రమం అభివృద్ధికి సహాయం చేస్తానని అన్నారు. విజయవాడ వరద బాధితులు కలవడం కోసం వచ్చానండి. త్వరగా న్యాయం కోలుకోవాలని చెప్పి నేను అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికీ బాగుండాలి, అందరికీ ఏ రకంగా సహాయపడగలను అందరికీ సహాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరూ నా కోసం ప్రే చేశారు, నా కోసం నేను తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి, అవన్నీ అందజేస్తాను వచ్చానండి.
సో మీ అందరూ ఇంటిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర. మా అమ్మగారు అన్నపూర్ణ. మేము ఈ అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ ఫౌండర్ అయిన కేవీ నారాయణ గారి వైఫ్, నేను కుమారుణ్ణి. అయితే గత 3 ఏళ్ల క్రితం మనకు కరోనా టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము సాయిధరం తేజ్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టిన కారణంగా మాకు అప్పుడు బిల్డింగ్ ఫండ్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఏదైతే ఉందో దాంట్లో బారిన పడిన వాళ్ళు మన ఆశ్రమం కూడా ఉందండి. అయితే ఆ వీడియో నేను ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో నేను వీడియో తీసి నేను ఫార్వర్డ్ చేయడంతో వెంటనే మళ్ళీ సాయిధరం తేజ్ గారు స్పందించి మళ్ళీ కూడా నేను ఈ వరదకు కూడా నేను మళ్ళీ తన ముందుంటాను, సహాయం చేస్తానని చెప్పి ఇవాళ ఆశ్రమంకి తనే డైరెక్ట్గా వచ్చి 2 లక్షల చెక్ అయితే ఇవ్వడం జరిగింది. అంతగా ఆయనకి ప్రత్యక్షంగా 2 లక్షలు ఇస్తే పరోక్షంగా ఆయన ఎప్పుడో కట్టించిన బిల్డింగ్ వల్ల మేము వరదల నుంచి సేఫ్గా ప్రతి ఒక్క ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధురాలను కూడా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంచి సేఫ్గా ఉంచగలిగాం. ఆయనకి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞులై ఉంటామండి. అయితే ఇంతకుముందు ఒక 3 years బ్యాక్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో మేము రిక్వెస్ట్ పెట్టగా ఫ్యాన్స్ అండ్ సాయిధరం తేజ్ గారు మొత్తం కూడా మాకు 6 లక్షలు ఫండ్ ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసం. అది మొత్తం బిల్డింగ్ ఏదైతే ఉందో G+2 కట్టడం జరిగింది. అయితే మొన్న దానివల్ల అది కట్టడం ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఇప్పుడు వరదలు మొదటి ఫ్లోర్ అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఫ్లోర్ అంతా మొత్తం నీళ్ళలో ఉంది. అయితే ఆయన కట్టించిన బిల్డింగ్ వల్ల మేము అందరం కూడా ఈ ముసలి వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంచడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది గవర్నమెంట్ సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహారం అంతా కూడా ఇవ్వడం జరిగిందండి. ఆయన సహాయం ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజ్లో బోట్ల కటింగ్ వర్క్ మరో 3 రోజుల్లో తొలగింపు. శానిటేషన్ పై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం నీరు బయటకు పంపించేస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.